ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులకు నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ భగవద్గీత సత్సంగం జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరియు నమస్కారాలు. మరి మనము 7వ అధ్యాయం భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగంలో భాగంగా మొన్నటి వరకు కూడా 18 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. మరి ప్రీవియస్ సెషన్ లో ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకొని నెక్స్ట్ శ్లోకాస్ లోకి వెళ్దాము. మరి భగవంతుని సేవించే వాళ్ళల్లో 4 రకాలు ఉంటారు. అందులో ఆ 4 రకాల్లో అర్థార్థి మరియు జిజ్ఞాసి, జ్ఞాని. ఈ 4 రకాలలో కూడా జ్ఞానియే అత్యంత శ్రేష్టమైన వాడు. ఎందుకంటే తను ఆత్మ గురించి అర్థం చేసుకొని తను ఆ పరమాత్మను, ఆత్మను తనలో చూడగలుగుతాడు. అలాంటి జ్ఞానియే తనకు అత్యంత ఇష్టమైన వాడు. మరియు ఆ జ్ఞానికి కూడా పరమాత్మ అత్యంత ప్రియమైన వాడు అనేది తన అభిప్రాయంగా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. మరి ఆ జ్ఞాని ఎప్పుడు అవుతారు అనేది ఈ రోజు శ్లోకాలలో తెలుసుకుందాం. ఎప్పుడు అవుతారు అనేది మనము ముందుగా 19 శ్లోకంలో తెలుసుకుందాము. భగవద్గీత 7వ అధ్యాయంలోని 19వ శ్లోకము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాహాత్మాసు దుర్లభః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మాసు దుర్లభః. బహూనాం జన్మనాం అనేకములైన జన్మ యొక్క జ్ఞానవాన్ సర్వం భగవతత్వం గురించి తెలుసునటువంటి జ్ఞానము సర్వం వాసుదేవ ఇతి మాం సమస్తము వాసుదేవమయమే అని భావించి నన్ను ప్రపద్యతే భజించును సహ మహాత్మా సుదుర్లభ అలాంటి మహాత్ములు లభించడము అరుదు అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే. ఎన్నో జన్మలు గడిచిన తర్వాత ఆ భగవతత్వము గురించిన తెలిసినటువంటి జ్ఞానము వారికి లభిస్తుంది. వాసుదేవ సర్వమితి అంతా కూడా ఆ వాసుదేవమయమే, ఆ శ్రీకృష్ణమయమే, ఆ పరమాత్మమయమే అని అర్థం చేసుకుంటారు. సా మహాత్మా సుదుర్లభ అటువంటి మహాత్ములు లభించడము ఈ జగత్తులో చాలా అరుదు అనేది ఈ శ్లోకం యొక్క భావం. మరి ఈ శ్లోకంలో మనము ఏమి అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆత్మను చూడడము అనేది ఇక్కడ అంతరార్థం. కానీ అది చూడడం అదే జ్ఞాని యొక్క లక్షణం. మొట్టమొదటి లక్షణము జ్ఞాని
జ్ఞానం మనకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఏంటి, సర్వ ప్రాణులలో కూడా ఉన్నది అదే ఆత్మ మరియు సర్వ ప్రాణులను సమానంగా చూడగలగడమే జ్ఞాని యొక్క మొదటి లక్షణం. మరి అలాంటి జ్ఞానం ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే, అనేక జన్మలు గడిచిన తర్వాత, ఒక్కొక్క జన్మలో మనము కొంచెం కొంచెం పుణ్యం పోగు చేసుకొని అలాంటి ఎన్నో జన్మలు గడిచిన తర్వాత ఆ పుణ్యం మొత్తం మనకి ఎప్పుడైతే అధికంగా అవుతుందో అప్పుడు అలాంటి జ్ఞానం లభిస్తుంది. సర్వ ప్రాణులలో కూడా ఆత్మను దర్శించే జ్ఞానం అనేది లభిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సర్వము కూడా వాసుదేవమయము. మనం పాటల్లో వింటున్నాం కదా, అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అలాంటి ఆ జగమంతా కూడా రామమయం అంటే ఏంటి, ఆ పరమాత్మమయము అని అవగతం అవుతుందన్నమాట. అదే జ్ఞానము మనము పొందాము అని మనము తెలుసుకోవడానికి అదొక టెస్ట్. మనం నిజంగా జగమంతా కూడా ఆ రామమయంగా మనము స్వీకరిస్తున్నామా లేదా అనడానికి మనం ఇది ప్రామాణికం అన్నమాట. అది ఎప్పుడైతే మనకి లభిస్తుందో, ఆ జగమంతా కూడా పరమాత్మమయం, వాసుదేవమయం, రామమయంగా మనము భావించినప్పుడు మనకి నిజంగా జ్ఞానము లభించినట్టు. కానీ అలాంటి జ్ఞానం ఎప్పుడు లభిస్తుందంటే అది అంత ఈజీ కాదు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక్క జన్మలో అది సాధ్యపడకపోవచ్చు, అనేక జన్మలు సాధ్యపడదు, అనేక జన్మలు గడిచిన తర్వాతనే మనకది సాధ్యపడుతుంది. ఫస్ట్ మానవ జన్మ రావడానికే మనకు చాలా జన్మలు, చాలా స్టేజెస్ దాటుకొని వచ్చాకనే మనకి మానవ జన్మ అనేది లభిస్తుంది. మనకు సైన్స్ లో చూసుకుంటే ఫస్ట్ క్రిమి కీటకాలు దాటుకొని ఇన్సెక్ట్స్, తర్వాత బర్డ్స్, తర్వాత యానిమల్స్, తర్వాత లాస్ట్ కి మానవ జన్మ అందుకే అత్యంత ఉత్తమమైన జన్మ అని చెప్తారు. మిగిలిన వాటికి మానవుడికి ఏంటి డిఫరెన్స్ అంటే, మానవుడికి ఆ ఇంటెలెక్ట్, బుద్ధి అనేది ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. మానవుడు తను భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటే తను తెలుసుకోగలుగుతాడు, కానీ మిగతా ప్రాణులకి అది సాధ్యపడదన్నమాట. సో అలాంటి అవకాశము మానవ జన్మకి ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఎవరైతే ఆ జ్ఞానం తెలుసుకునే దిశలో ప్రయత్నిస్తారో వారు కూడా ఒక్క జన్మలో సాధ్యపడుతుంది అనేది చెప్పలేమన్నమాట. అలాంటి జ్ఞానం తెలుసుకునే ప్రయత్నంలో కొద్దిగా పుణ్యాన్ని మనం సంపాదించుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో అంతా వాసుదేవమయం అని అర్థం చేసుకున్నప్పుడు మనం నిజంగా జ్ఞానం సంపాదించినట్టు. అలాంటి మహాత్ములు ఈ లోకంలో చాలా అరుదు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకు అరుదు అనంటే, కోట్ల మంది జనాభాలలో ఏ కొంతమందియో అసలు మోక్షము, ముక్తి సాధన కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసే వారిలో కూడా ఏ ఒక్కరో ఇద్దరో ఆ ఆత్మ జ్ఞానములో తరించిపోతున్నారు. కాబట్టి ఇలాంటి మార్గంలో మనము ప్రవేశించిన తర్వాత కూడా మనం దానిని సాధించడానికి ఆధ్యాత్మిక సాధన అనేది తీవ్రంగా ఉండాలి. అప్పుడే ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మనలో ఆ జ్ఞానాన్ని ఉదయించుకోగలుగుతాము. ఆ జ్ఞానం ఉదయించిన మరుక్షణమే మనకు సమస్త జగత్తు యందు ఆ భగవంతుడే, ఆత్మమయమే, వాసుదేవమయమే, రామమయమే అనేది మనము అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఎన్నో జన్మల పుణ్యము చేతనే మరియు మన ప్రయత్న బలము చేతనే అది సాధ్యపడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇది ఈ శ్లోకంలో మనము అర్థం చేసుకోవాల్సింది. మరి నెక్స్ట్ శ్లోకము 7వ అధ్యాయంలోని 20వ శ్లోకము. ఇక్కడ కామై అని ఉంది, బట్ మీ బుక్ లో ఏముంది, కామై అనే ఉందా?
ఎస్ మ్యామ్, కామయ్య. ఓకే, ఈ బుక్ లో కామ అని ఉంది. కామైస్తైస్తైహృతజ్ఞానాః ప్రపద్యంతే న్యదేవతాః కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమస్థాయ ప్రకృత్యా నియతా స్వయా తం తం నియమమస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ఈ శ్లోకం యొక్క భావము తై తై కామై, నానా విధములైన ఆయా భోగ వాంఛలచే హృతజ్ఞానాః అపహృతమైన జ్ఞానము గలవారు స్వయా ప్రకృత్యా తమ స్వభావములచే నియత ప్రేరితులై తమ తం నియమం వారి వారి నియములను ఆస్థాయ పాటించి అన్య దేవతాః ప్రపద్యంతే ఇతర దేవతలను ఆరాధింతురు. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నానా విధములైన భోగ వాంఛలలో కూరుకుపోయిన వారి జ్ఞానము హరింపబడుతుంది. వారు తమ తమ స్వభావములకు అనుగుణంగా వారి నియములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచున్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం అనేది ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఉన్నది ఆత్మ, అది కామన్. అందుకని మనం అందరినీ సమానంగా చూడాలని చెప్తున్నప్పటికీ కూడా నిజంగా వారి స్వభావం చూసుకుంటే చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క మనిషి స్వభావము ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. అది ఎందుకు ఉంటుంది అని అంటే, వారు పూర్వజన్మలో వాళ్ళు ఏదైతే సంస్కారాలు తీసుకొని జన్మిస్తారో ఆ సంస్కారాల ఆధారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్కారాన్ని తీసుకొని జన్మిస్తున్నారు. ఆ సంస్కారాల ఆధారంగా వారు భిన్నంగా వారి స్వభావం అనేది ఉంటుంది. సో ఎవరి స్వభావానికి తగ్గట్టుగా వారు ఆయా దేవతలను పూజిస్తున్నారు, సేవిస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది మన హిందూ సంప్రదాయంలో ఉన్న గొప్పతనం ఏంటి? మనకి హిందూ సంప్రదాయంలో మనకి ఒక్క దేవత దేవుడు అనేది లేదు. కోట్లాది కోటి దేవతలు అనేవారు మనకి ఉన్నారు. ఎందుకు అనంటే, మరి ఇది డౌట్ అనేది కామన్ గా వస్తుంది. అసలు మనుషులనే అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు మరి దేవతలు ఎందుకు ఇంతమంది ఉన్నారు? మనకి దేవతలు చాలా మంది ఉన్నారు కదా. లక్ష్మీదేవి, గణేశుడు, సరస్వతీదేవి, వినాయకుడు, ఇంకెవరున్నారు, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా శివుడు, ఇలా చూసుకుంటే మనకి ఎంతో కోట్లాది మంది దేవతలు కదా. ఎందుకు ఇంతమంది మనకి ఉన్నారు అని అంటే, మనకి ఎందుకు ఇంతమంది ఉన్నారు అని అంటే, మనకి ఒక్కొక్క మనిషి స్వభావము ఒక్కొక్క విధంగా ఉంది. సో ఆ మనిషి స్వభావానికి తగ్గట్టుగా వారు ఆయా దేవతలను వాళ్ళు పూజిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? వారి స్వభావముతో ఇక్కడ ఒక్కొక్క వారి స్వభావం ఏ విధంగా ఉంటే ఆ విధంగా వారు దేవతలను పూజిస్తున్నారు. కామై స్తై హృతజ్ఞానాః అంటే ఎప్పుడైనా కూడా కోరికలు ఉన్నంత కాలము కూడా వారిలో ఉన్న వివేకము అనేది హరించబడుతుంది.
వాళ్ళ కోరికలతో ఎప్పుడైతే ఇక్కడ ఏం చెప్తున్నారు, తమ యొక్క ప్రకృతిచే ప్రేరేపించబడిన వారై విషయాదులందలి కోరికలచే వివేకమును గోల్పోయి దేవతారాధన సంబంధమైన ఆయా నియమముల నవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు. సో మనం ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి మొట్టమొదటి స్టేజ్ ఏంటి అనంటే భక్తి పూజలు. ఎవరికైతే నిజంగా భక్తి పూజల విధానంలో ఉంటున్నారో వాళ్ళే ఆధ్యాత్మిక మార్గంలోకి రాగలుగుతున్నారు. సో ఇక్కడ ఎవరికి ఏ ఏ సంస్కారాల బట్టి వాళ్ళు ఆయా దేవతలను పూజిస్తున్నారు. కాకపోతే అక్కడితో ఆగిపోతే ఏమవుతుంది అనంటే వాళ్ళ వివేకం అనేది కోల్పోతారు. ఓకేనా? ఎందుకు అనంటే వారు ఇప్పుడు ఏదైతే పూజలలో దేవతలలో మనము గుళ్ళల్లో అక్కడ విగ్రహంలో విగ్రహారాధన అక్కడే దేవుడు ఉన్నాడు అంతవరకే మన వివేకం ఆగిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే పూజలతో మనము ఆగిపోతామో అక్కడికే వివేకం అనేది ఆగిపోతుంది. కానీ నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? నిజమైన దేవుడు అనేవాడు ప్రపంచం మొత్తంలోనూ కూడా ఉన్నాడు. ప్రపంచం మొత్తంలోనూ కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే తమ జన్మాంతర సంస్కారాలతో ప్రేరేపింపబడి వివేకము కోల్పోయిన వాళ్ళు అంతటితో ఆగిపోతారు. వారు అక్కడి వరకే దేవతలు అనే వాళ్ళని పూజిస్తారు. ఇక్కడ దేవతలు అని అంటే ఏంటి? దేవతలు అని అంటే మనం ఏదైతే గుళ్ళల్లో పూజిస్తున్నామో రకరకాలుగా పూజిస్తున్నామో వాళ్ళందరూ కూడా దేవాది దేవతలు. కానీ వాళ్ళని అందరినీ కూడా మనం ఎక్కడి వరకు చూస్తున్నాము అనంటే ఒక విగ్రహ రూపంలో దేవుడు ఉన్నాడు, మనం వెళ్ళి పూజిస్తే మనకు కావాల్సిన కోరిక అనేది ఆ దేవుడు తీరుస్తాడు. అంతవరకే మన జ్ఞానం అనేది ఆగిపోతుంది. అంతవరకు మన జ్ఞానాన్ని ఆపకుండా మన వివేకాన్ని ఆపకుండా అంతకు మించి మనము దేవుణ్ణి చూడగలగాలి అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన అంతరార్థం. కాబట్టి అంటే అది తప్పు అనట్లే, మనం ప్రారంభించడానికి ఎక్కడో అక్కడ ప్రారంభించాలి. కానీ ప్రారంభించాక మనము ఆ మార్గాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడికి ఆగిపోకూడదు అన్నమాట. సో దేవుడు అనేవాడు మన కోరికలను తీర్చే ఒక వ్యక్తిగా పరిగమించకుండా అంతటితో మన వివేకాన్ని ఆ సంబంధించిన జ్ఞానానికి అంతటితో మన వివేకాన్ని ఆపకుండా ఇంకా ముందుకు అనేది వెళ్ళాలి. అది మనకి నెక్స్ట్ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. 7వ అధ్యాయంలోని 21వ శ్లోకం. यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. यो यो भक्तः ఈరోజు టెస్ట్స్ అవుతున్నాయి నాకు మనకి యాక్చువల్గా, బట్ ఏం పర్వాలేదు, మనము ఆపకుండా అక్కడితో ఆపకుండా ముందుకు వెళ్తాము. యో యో యాం యాం తనుం భక్తః అంటే ఏ ఏ భక్తులు మరియు ఏ ఏ దేవతా స్వరూపమును భక్తులు అనేవాళ్ళు ఏ ఏ దేవతా స్వరూపమును శ్రద్ధయా ఆర్చితుం శ్రద్ధతో పూజిస్తున్నారో ఇచ్చతి తస్య తస్య కోరుకుంటున్నారో ఆయా భక్తుని శ్రద్ధాం తాం ఏవ
శ్రద్ధను ఆ దేవతను గూర్చి అచలాం స్థిరమైన దానినిగా అహం విదధామి నేను చేయుదును అనేది ఇక్కడ చెప్తున్నారు. మరి దేవతలను పూజిస్తున్నారు. ఆ దేవతలను పూజించే తరుణంలో కూడా నిజంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అటువంటి భక్తి శ్రద్ధని వారికి నేను ఇంకా స్థిరమైన దానిగా నేను చేస్తాను. నేను అంటే ఎవరు ఇక్కడ? పరమాత్మ. ఓకేనా? నేను చేస్తాను అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనం ఈ దేవుణ్ణి పూజించాలా ఆ దేవుణ్ణి పూజించాలా అని అదేంటి క్యాలిక్యులేషన్లు చేసుకోకుండా మనము ఏదో ఒకటి ఫస్ట్ పూజించడం సేవించడం అయితే అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ మార్గంలో మనకి కంప్లీట్ గా ఇన్వాల్వ్ అనేది అయిపోతాం. ఆ భక్తి శ్రద్ధ అనేది నిజంగా కంప్లీట్ గా పూర్తిగా ఆ దేవతల మీద మనం ఎప్పుడైతే శ్రద్ధాభక్తి కలిగి ఉంటామో నిజంగా అందులో ఇంకా స్థిరంగా మన శ్రద్ధ ఉండడానికి ఆ పరమాత్మ మనకి సహాయం చేస్తాను అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే అందులో కూడా మనము ఆ భక్తి శ్రద్ధలలో కూడా పూర్తిగా ఉండాలి అని అంటే మనం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే మనము ఆ మార్గాన్ని స్థిరమైన దానిగా మనం చేసుకోవాలి. స్థిరంగా ఉన్నప్పుడే మనం దానిని కొనసాగించగలుగుతాము. ఆ స్థిరంగా చేయడానికి ఆ పరమాత్మ మనకి సహాయం చేస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. స్థిరమైన దానిగా నేను చేయుదును అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఈ మొత్తం శ్లోకాలలో మనము ఏమి అర్థం చేసుకుంటున్నాము అనేది ఒకసారి చూసుకున్నాము. మనకు ముందుగా 19వ శ్లోకంలో మరి జ్ఞాని అనంటే జ్ఞాని యొక్క లక్షణమే సర్వం పరమాత్మమయం. అలాంటి జ్ఞానం కలగడానికి అది చాలా కష్టము. ఎందుకంటే ఒక్క జన్మ కాదు, అసలు ఇప్పుడు ఈ మార్గంలో ఉన్నామంటేనే మనం ఎన్నో జన్మలు దాటుకొని ఈ మార్గంలోకి వచ్చాము. దీనిని ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సర్వం ఆత్మమయము అని ఆ మోక్ష స్థితి వాళ్ళకి లభిస్తుంది. కాకపోతే కోట్లాది మంది ప్రజలలో ఇది పొందేవారు చాలా అరుదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అలాంటి వాళ్ళని మహాత్ములుగా సంబోధించారు. మరియు ఇంకా ఏం చెప్పారు అనంటే ఎవరు జన్మ సంస్కారాలు బట్టి వాళ్ళు వారి స్వభావము బట్టి ఆయా దేవతలను పూజిస్తున్నారు. కాకపోతే అంతటితో మన వివేకాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నము చెయ్యాలి. ఆ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో స్థిరంగా ఉంచడానికి ఆ పరమాత్మ మనకి సహాయం చేస్తాను అని చెప్తున్నారు. అది మనము తెలుసుకోవాల్సింది ఈ శ్లోకాలలో. ఓకే, సో ఈ శ్లోకాలు ఒకసారి మనము ఉచ్చారణ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ శ్లోకాలు రేపు చెప్పుకున్నాము. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి ఒకసారి కోహోస్ట్ వారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ఓకే, నేను వాళ్ళని స్పాట్ లైట్ లో యాడ్ చేస్తాను. ఒక్కొక్కరిగా అన్మ్యూట్ చేసుకున్నాను. జై శ్రీకృష్ణ. ఓకే, భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సహ మహాత్మా సుదుర్లభః
సహ మహాత్మా సుదుర్లభః సమహాత్మా సుదుర్లభః. సమహాత్మా సుదుర్లభః. ఓకే, నెక్స్ట్ వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఈ శ్లోకం భావం మనము ఒకసారి చెప్పుకుందాము. నువ్వు మ్యూట్ లో ఉండు. అర్జున్ పలకట్లేదు. నెక్స్ట్ అర్జున్. అందరూ పలకాలి నాన్న, ఇక్కడ చూస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకేనా? ఎవరు చూసినా చూడకపోయినా శ్రీకృష్ణ పరమాత్మ చూస్తున్నారు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా శ్లోకంని భక్తితో పలకండి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటాము? నమస్కరిస్తూ అత్యంత శ్రద్ధ భక్తులతో ఉంటాం కదా. మరి ఆ భగవంతుడు చెప్పిన జ్ఞానం నేర్చుకునేటప్పుడు కూడా మనము అంతే భక్తి శ్రద్ధతో ఉండాలి. ఓకే ఓకే, అన్మ్యూట్ చేసుకోండి శాస్త్రం. అర్జున్ పిచ్చా మేడం. సహస్ర అర్జున్ డిస్టర్బెన్స్ వస్తుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సో ఈ శ్లోకం యొక్క భావం ఏంటి? బహూనాం జన్మనాం మంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సా మహాత్మా సుదుర్లభః. అంటే అనేక జన్మలు తర్వాతనే ఆ జ్ఞానం అనేది లభిస్తుంది. ఎలాంటి జ్ఞానము? సర్వము వాసుదేవమయం అని జ్ఞానము. అలాంటి మహాత్ములు ఈ సృష్టిలో ఉన్నవారు చాలా అరుదు అనేది శ్లోకం యొక్క భావం. ఓకేనా? ఒకసారి చెప్పండి, మీకేమర్థమైంది ఈ శ్లోకంలో? అనేక జన్మల తర్వాతకి మనకి మనిషి జన్మ లభిస్తుంది. మనము సర్వం వాసుదేవమయం అని తెలుసుకున్నప్పుడు చాలా కొంతమంది మాత్రమే ఆ శరణగతిలో వెళ్తారు. సో మరి అనేక జన్మలు ఉన్నాయి కాబట్టి మరి ఈ జన్మ పోతే పోయింది, మళ్ళీ ఇంకో జన్మలో చూసుకుందాంలే అని అనుకోవచ్చా? అనుకోవద్దు. ఎందుకు అనుకోకూడదు? చాలా జన్మలు ఉన్నాయి కదా మనకి. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మ కాకపోతే ఇంకో జన్మ అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోకూడదు అని అంటే మనకి ఏమో మనము అసలు మానవ జన్మ వచ్చిందంటేనే మనం ఎంతో మంచి కార్యము ప్రీవియస్ గా చేస్తేనే మనకి వచ్చినట్టు. మరి అంత ప్రీవియస్ గా మంచి కార్యాన్ని నువ్వు ఉపయోగించుకొని ఇంకా ముందుకి నీ సాధన కొనసాగిస్తావా, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతావా? ఎవరైనా కొంచెమన్నా బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు నీ ఎడ్యుకేషన్ లో నువ్వు ఇప్పుడు ఏ క్లాస్? 9th క్లాస్ కదా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని 9th వచ్చావు. ఇక్కడితో ఆపేస్తే నువ్వు ఏమవుతుంది? ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నావు కాబట్టే నీకు 9th స్టాండర్డ్ వరకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు జ్ఞానం ఎంతో కొంత నేర్చుకున్నావు, నాలెడ్జ్ నువ్వు స్కూల్కి వెళ్ళి తెలుసుకున్నావు కాబట్టి నిన్ను 9th క్లాస్ వరకు వేశారు. ఓకేనా? నువ్వు అక్కడి వరకు తెలుసుకున్న నాలెడ్జ్ నువ్వు ఇంకా ఉపయోగించుకొని నువ్వు ముందుకు వెళ్తే ఇప్పటి వరకు నేర్చుకున్న దానికి ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది. ఇక్కడికి నువ్వు ఆపేసావనుకో ఏమవుతుంది? నువ్వు స్టడీస్ ఆపేసావనుకో ఏమవుతుంది? ఇప్పటివరకు నేర్చుకున్నా నువ్వు మర్చిపోతావు కదా. నువ్వు కంప్లీట్ గా స్కూల్కి వెళ్ళట్లేదు అంటే ఏమవుతుంది? నీకు మర్చిపోతావు. ఇప్పటివరకు నేర్చుకున్నది కూడా నువ్వు వేస్ట్ అయిపోతుంది. సో నువ్వు సాధనని కొనసాగించకుండా ఇక్కడికి నువ్వు లేజీగా ఉండిపోయి నెక్స్ట్ చూసుకుందాంలే అనుకున్నావు అనుకో, ఇప్పటివరకు నువ్వు ఏదైతే పుణ్యము ఖచ్చితంగా పుణ్యం చేసావు నువ్వు కాబట్టి నీకు మానవ జన్మ వచ్చింది. ఇప్పటివరకు నువ్వు సంపాదించుకున్న పుణ్యం కూడా వ్యర్థం అయిపోతుంది. అలా వ్యర్థం కానివ్వకుండా ఇంకో జన్మలో చూసుకోవచ్చులే అని లేజీగా ఉండకుండా మనము సాధనని కొనసాగించాలి. కొనసాగించినప్పుడు మనము దానికి ఒక అర్థం అనేది, ఇప్పటివరకు పోగు చేసుకున్న పుణ్యంకి ఒక అర్థం అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ శ్లోకము. జై శ్రీకృష్ణ. దీక్షితనా?
వీడియో ఆన్ చేసుకున్నాను. ఓకే. భగవద్గీత 7వ అధ్యాయంలోని 20వ శ్లోకం. కామై స్తైస్తై హృతజ్ఞానాః కామైస్తైస్తై హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః కామైస్తైస్తై హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా తం తం నియమమాస్తాయ తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. ఓకే. ఈ శ్లోకం యొక్క భావం ఏంటి? అన్మ్యూట్ చేసుకో చూస్తాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అనేక దేవతలను వారి స్వభావం, ఎవరి స్వభావం తగ్గట్టుగా వారికి ఎలాంటి కోరికలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా వారు ఆ దేవతలను పూజిస్తున్నారు. అంతే కదా. అంటే మనకేం కోరిక, మనకి ఇప్పుడు విఘ్నాలు కలగకూడదు అనుకుంటే మనము గణేశుని పూజిస్తాం. మనం చదువు బాగా రావాలి అనుకుంటే ఎవరిని పూజిస్తాము? చదువు బాగా రావాలనుకుంటే ఎవరిని పూజిస్తాం? చదువుల తల్లి ఎవరు? సరస్వతి మాత. సరస్వతి మాత. అలా మనం ఏ కోరిక ఉంటే, మనకు సంపద బాగా రావాలనుకుంటే లక్ష్మీదేవి. సో మన కోరికలను తగ్గట్టుగా మనము దేవతలను పూజిస్తున్నాం. ఓకేనా. సో ఎవరి కోరికలు, ఎవరి స్వభావము, ఎవరి సంస్కారాలకు తగ్గట్టుగా వారు ఆ దేవతలను పూజిస్తున్నారు. కాకపోతే ఒక దేవుణ్ణి మనం ఎప్పుడైతే కోరికలను ఇచ్చే వ్యక్తిగానే మనం అంతటితోనే ఆగిపోతే, మన జ్ఞానం అక్కడికి ఆపేసుకుంటే ఏమవుతుందంటే మన వివేకము అంతటితోనే హరించిపోతుంది. ఓకేనా. అంటే హరించిపోవడం అంటే ఏంటి? ఆగిపోవడం, సమాధైపోవడం. ఓకేనా. వివేకం అనేది అక్కడితోనే ఆగిపోతుంది. వివేకము మనం ఎప్పుడైతే దేవతలను కొలచడము, కోరికలను తీర్చుకోవడము, అంతవరకే మనం ఒక దేవుణ్ణి అనే దేవతలను అనేదానిగా మనం ఎప్పుడైతే అనుకుంటామో అక్కడికే ఆగిపోతుంది. కానీ అది కాదు. ఓకేనా. ఈ శ్లోకం యొక్క భావం అంతవరకు ఉందన్నమాట. ఎప్పుడైతే మనము కోరికలను తీర్చే వారిగా దేవతలను అనుకుంటామో, తమ స్వభావాలకు తగ్గట్టుగా అనుకుంటామో అక్కడికి ఆ వివేకం అనేది హరించిపోతుంది. ఇంకా మనం ఎందుకు హరించిపోతుందంటే మనం ఎప్పుడు కోరికలు అంటేనే భోగాలు అనుభవించడం కదా. అంటే మనం ఏదైతే లేదు అనుకుంటామో దానిని మన దగ్గర లేదు కాబట్టి మనం దాన్ని పొందాలి అనుకోవడమే కోరిక. ఓకేనా. అది పొందాలి అనుకుంటున్నామంటే మనము ఇంకా ఆ భోగాలలో జీవించే ప్రయత్నమే చేస్తున్నాం. ఆ భోగాలలో జీవించే ప్రయత్నం చేస్తున్నంత కాలము కూడా మన కోరికలను పుట్టుకొస్తూనే ఉంటాయి. మనం అవి తీర్చుకోవడంలోనే మన జీవితం అంతా అయిపోతుంది కదా. మనకు తెలుసు కదా ఏంటి, బయట ప్రపంచంలో మనం ఎంత కోరికలను తీర్చుకున్నా కూడా మనకి అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది వస్తుందా? మనం బయట కోరికలను తీర్చుకున్నప్పుడు మనకి అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది వస్తుందా? పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది వస్తుందా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. రాదు మేడం.
రాదు కదా, మరి ఎక్కడ అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది వస్తుంది? మన అంతరంలోకి వెళ్ళినప్పుడు గుడ్, మన అంతరంగంలోకి వెళ్ళినప్పుడే వస్తుంది అనేది మనం ఇంతకు ముందు ఫస్ట్ నుంచి చెప్పేదే అది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే దేవాది దేవతలను ఒక కోరికలను ఇచ్చే వారిగానే మనము పరిగణిస్తామో మన వివేకం అంతటికీ ఆగిపోతుంది, మనం భోగాలను జీవించేస్తాం. సో అంతకి ఆగిపోకుండా మనం ఇంకా ముందుకు అనేది వెళ్ళాలి. ఓకేనా? ఆ ముందుకు ఎలా వెళ్తాం అనేది నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారు. నెక్స్ట్ శ్లోకం ఏంటి? 7వ అధ్యాయంలో 21వ శ్లోకం. యో యో యాం జ్ఞాపిక అన్మ్యూట్ చేసుకున్నావా? జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. యో యో యాం యాం తనుం భక్తః శ్లోకం అందరు మ్యూట్ లో ఉండండి, ఒక్కరే అన్మ్యూట్ లో ఉండండి. జ్ఞాపిక ఒక్కటే ఉంది కదా, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ లో పెడుతున్నాను. ఓకే. యో యో యాం యాం యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తస్యాచలం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. దదామ్యహం. యో యో యాం యాం తనుం భక్తః యో యాం యాం శ్రద్ధయార్చితుమిచ్చతి శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. దదామ్యహం. ఇక్కడ శ్లోకాలు పలకకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పాట్ లైట్ లో నుంచి తీసేయండి. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా భక్తి శ్రద్ధలతో పలకాలి అని. ఓకే. సో మన హిందూ ధర్మంలో ఉన్న అతి గొప్ప విషయం ఏంటి? ఎన్నో కోట్లాది మంది దేవతలు మనకి ఉన్నారు. మనిషి యొక్క స్వభావం బట్టి మనకు ఆ ఫ్రీ విల్ అనేది ఉంది. మన ఇష్టం. ఫ్రీ విల్ అంటే ఏంటి? ఫ్రీ విల్ అంటే ఏంటి? మనకున్న స్వేచ్ఛ, మనకున్న స్వాతంత్రం. మనిషికి మనం ఏది చేయాలనుకుంటే అది చేసే స్వాతంత్రం మనకు ఆ దేవుడు ఇచ్చాడు. నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అనేది రూల్స్ ఎవ్వరికీ ఏమీ పెట్టలేదు. మనకి మన వేదాలలో, మన పురాణాలలో మనకి ఏది ధర్మం ఏది అధర్మం అన్ని చెప్పినప్పటికీ కూడా మనకి మనిషికి అనేది ఆ ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. మనకి ఏది చెయ్యాలి అనుకుంటే అది చేసే స్వాతంత్రం, స్వేచ్ఛ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇన్ని కోట్లాది దేవతలు ఉండడానికి కారణం కూడా మనిషి స్వభావం అనేక విధాలుగా ఉంటుంది కాబట్టి ఆ స్వభావంకి తగ్గట్టుగా వాళ్ళు ఆ దేవతలను ఎంచుకొని పూజించి ఫ్రీ విల్ అనేది మనకు ఆ పరమాత్మ ఇచ్చాడు. ఓకేనా? కానీ అక్కటితో పూజించడము అనంటే కోరికలను తీర్చుకోవడం అక్కటితో ఆగిపోకుండా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనంటే, ఎవరు ఏ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారో అందులో స్థిరమైన ఆ భక్తిని శ్రద్ధని స్థిరమైన దానిగా చేసుకోవడమే ముందుకెళ్ళడం అంటే. ఆ స్థిరంగా ఉండడానికి కూడా నేను సహాయం చేస్తాను అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఓకేనా? జ్ఞాపిక వీడియో ఆఫ్ చేసుకున్నావు. సో ఇది ఈరోజు శ్లోకాలు. ఈ మరి రేపు మనము నెక్స్ట్ శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాము. ఈ శ్లోకాలు ఒకసారి మళ్ళీ వినండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే.
రేపు తదుపరి శ్లోకాలతో ఇదే ప్లాట్ఫామ్ మీద కలుసుకుందాము. అంతవరకు సెలవు అందరికీ. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ మేడం. జై జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. నేను నిన్నమనే జాయిన్ అయినాను. నాకు బుక్ లేదు మేడం. ఒక్క నిమిషం అండి.